నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తమ్మలపేంట గ్రామంలో ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరుగుతుందన్న ఎమ్మెల్యే. హాస్టల్ గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో బీజేపీ క్రియాశీల సభ్యత్వ నమోదు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి బసవపురం లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త 100 సభ్యత్వాలు పూర్తి చేసుకుని క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలని, రానున్న వారం రోజులు కార్యకర్తలందరూ క్రియాశీల సభ్యత్వానికి అర్హులు కావడం కోసం 100 సభ్యత్వాలను పూర్తి చేసుకోవాలన్నారు. ప్రతి బూత్లో 2 క్రియాశీల సభ్యత్వాలు తీసుకునే విధంగా పట్టణ మండల అధ్యక్షులు కృషి చేయాలని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పాలించిన నాయకులు రాజకీయాలపైన వైదొలగాలని అనిపిస్తుందని, కేటీఆర్, నువ్వు మరియు కేసీఆర్ రాజకీయాల నుంచి వెళ్లిన తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు. నువ్వు అధికారం కోసం రాజకీయాలకు వచ్చావని, అధికారం వెళ్లిపోగానే రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని ఆలోచన కలుగుతుందని అన్నారు. గతంలో మీరు ఫామ్ హౌస్ నాటకాన్ని తీసుకొచ్చారని, అదే ఫామ్ హౌస్ నాటకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు, కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, ఎడ్ల రమేష్, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, మండల పట్టణ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమయం దొరకని కొంతమంది నాయకులు ఒక పక్క వేదాంతాలు మాట్లాడుతూ ప్రస్తుతం మన రాజకీయాలను చూస్తుంటే విరక్తి వస్తుంది, రాజకీయాలు బంద్ చేద్దాం అనుకుంటున్నా అని ఒక పక్క ముచ్చట పెడుతూనే ఇంకో పక్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తా అని చెప్పి ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నారు. ఈ 2 మాటలు చూస్తా ఉంటేనే వాళ్ళు ఎంత డైలమాలు ఉన్నారనేటువంటి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. మంచి రాజకీయం ఎవరిదేమో 10 ఏళ్ళు బాగా అనుభవించిన వాళ్ళు అంటే అధికారంలో ఉంటేనే మనకి ప్రజలు, అధికారంలో ఉంటేనే మనకి రాజకీయం, ప్రతిపక్షంలోకి వస్తే ప్రజల పక్షాన్ని కొట్లాడేందుకు సార్ ఓపికలేదు. బంద్ చేద్దాం అనుకుంటున్న రాజకీయం సార్ జల్దీ బంద్ చేసిపోయి అమెరికాలో బాత్రూమ్లు కడిగే కార్యక్రమం మొదలుపెట్టు. తెలంగాణ సమాజానికి పరపడేది ఏం లేదు. మీరు రాజకీయాలు ఉన్నా లేకున్నా మీ నాయన పోయి 10 నెలల ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఎవరైనా పరపడదా? అయ్యేదంటే అమ్మా సాగదని ఊళ్ళలో సాగుతుంటది కదా. కేటీఆర్ అనేటువంటి తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా మాకేం పరగపడని, లేకున్నా మాకేం పరగపడదు. నువ్వు వచ్చింది అధికారం కోసం, పదవి కోసం, పైసల కోసం, ఫామ్ హౌస్ల కోసం వచ్చినావు. అన్ని అయిపోయినాయి, పోదాం అనుకుంటున్నావు, పో, మాకేం ఇబ్బంది లేదు. ఏదో ఈ 10 నెలల పాలనంతా ఆయన బాగా యాస్తి వస్తుందంట. మరి 10 ఏళ్ళు నిన్నెట్లా భరించారు ప్రజలు? మీ అహంకారాన్ని, మీ ప్రజల్ని కలుసుకోలేనటువంటి విధానాన్ని ప్రజలు 10 ఏళ్ళు భరించారు కదా కేటీఆర్. ఒకసారి ఆలోచించి, పాదయాత్ర కాదు కదా కేటీఆర్ గారు, మోకాళ్ళ యాత్ర చేసినా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కేటీఆర్ గారిని విశ్వసించారు. ఎందుకంటే ఆయన దేవుడిని నమ్మడు, ఆయన మీద ఆయనకు నమ్మక లేదు, వాళ్ళ నాయన మీద ఆయనకు నమ్మక లేదు, వాళ్ళ చెల్లె మీద నమ్మక లేదు. ఆయనకి కొత్త ప్రభుత్వానికి తేడా లేదంట. వాళ్ళు కూడా ఒక కేసులు ఇట్లా బ్రేకింగ్లు పెడతారు. వాళ్ళు కూడా ఫామ్ హౌస్ స్టోరీలు నడిపించారు. మమ్మల్ని బదనాం చేయడానికి, మా అగ్ర నాయకత్వాన్ని బదనాం చేయడానికి వాళ్ళు కూడా సేమ్ ఫామ్ హౌస్ స్టోరీలు నడిపించారు. అప్పుడు కూడా నేను ఒకటే మాట్లాడిన, ఆ బ్యాగులు 30 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు ఉన్నాయి. అప్పటి సిపి స్టీఫెన్ రవీందర్ చెప్తే నేను అడిగిన, సార్ జరగ బ్యాగ్ ఇట్లా జిప్పు తీసి పైసా చూపెట్టమంటే ఆయన చూపెట్టలేదు. ఇప్పుడు ఎవరైనా డీజీపీని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఆ ఫామ్ హౌస్ లోపల ఉన్న సీసీటీవీలు అన్ని బయట పెడితే కేటీఆర్ ఫామ్ హౌస్ పోయినా పోలేదా, పోతే ఎంతసేపు పోయిండు, ఎంతసేపు ఉన్నాడు, కేటీఆర్ గారికి ఇంకెవరైనా ఉన్నారా ఫామ్ హౌస్ అనేది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6లో భాగమైన ఉచిత సిలిండర్ పథకాన్ని కావలి నియోజకవర్గంలోని తమ్మలపేంట గ్రామంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుని ఇంట్లో టీ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఎంఆర్ఓ గారు మీరు కొద్దిగా ముందుకు రండి. మేడం గారు, మేడం కొంచెం జెండా పైకి
సార్ వస్తాడు పెట్టాలా సెట్ చేయాలి అందరూ వచ్చేటట్టు అదే కదా స్టేట్లో షేక్ కొద్దిగా కరెక్ట్ అందరూ చెప్పులు వేసుకొని వచ్చి పక్కన పెట్టు గ్లాస్ సార్ అర్థం కావాల్సింది సంవత్సరానికి ఎన్నైనా సార్లు తెచ్చుకోండి, దాంట్లో 3 సార్లు మటుకు ప్రభుత్వం ఆ డబ్బులు మేము కడుతుంది. అయితే ఒకరు ఈ నెలలో తెచ్చుకుంటారు, ఇంకోరు వచ్చే నెలలో తెచ్చుకుంటారు, ఇంకోరు 3వ నెలలో తెచ్చుకుంటారు. ఎప్పుడు మీ అకౌంట్ లో డబ్బులు వేయాలి. అందుకోసమే ఎప్పుడు తెచ్చుకుంటారో డీలర్లు కూడా స్టేజ్ మీదకి పిలిచి, అందుకే ఎందుకంటే ఇప్పటి వరకు మీకు ఒక పద్ధతి ఉంది, డీలర్లే బళ్ళ ద్వారా మీ ఇళ్ళకి చేరుస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతే కొనసాగుతుంది. మీరు ఎక్కడ అపోహలు పడవద్దు. అయితే మీరు ఇప్పుడు చూసుకోవాల్సింది, డీలర్ ఇచ్చి పంపించినటువంటి సిలిండర్కి మీరు డబ్బు కట్టినప్పుడు రసీదు తీసుకోండి. కారణం, వచ్చినటువంటి బండి ఓనర్ బండి ఓనర్ వచ్చి సిలిండర్ ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్లిపోతే, ఇది రికార్డులో ఎక్కకపోతే మీ డబ్బులు మీ అకౌంట్ లో పడవు. కాబట్టి మీరు అందరూ కూడా చూడండి. అదే విధంగా డీలర్లకు కూడా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హాస్టల్ గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను 40% పెంచి 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చారు. ఈ నిర్ణయంతో పిల్లలకు పోషకాహారం అందించేందుకు మార్గం సులభమైంది. విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా తీసుకున్న ఈ చర్యకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క. విద్యార్థి లోకానికి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో మరి విద్యార్థుల బాధలు తెలిసినటువంటి ముఖ్యమంత్రిగా వారు ఈ శాఖ నిర్వహిస్తూ విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రజాప్రభుత్వంలో గతంలో ఎన్నడూ పెంచని విధంగా డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ను దాదాపుగా 40% పెంచడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి మరి ఇంత పెద్ద స్థాయిలో పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అదేవిధంగా ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం కొంచెం పెంచి దాన్ని పెద్దగా ప్రచారం చేసుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇన్నాళ్ళు వాళ్ళు ఏదో మొత్తం విద్యార్థి లోకానికి చేసినట్టుగా, మేము వచ్చిన తర్వాత ఏం చేయనట్టుగా కూడా తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూళ్ళన్నీ కూడా మూతపడడం, శిథిలావస్థలకు చేరుకోవడం, వాళ్ళు ఇప్పుడు మాట్లాడేటువంటి టాయిలెట్స్ లేవు అంటే నిన్నటిదాకా మీరే ఉన్నారు. కనీసం టాయిలెట్స్ నిర్మించలేనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ అందుబాటులో తీసుకురాలేనటువంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా గమనించినటువంటి మరి ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం కోసం అమ్మలకు పని కల్పించి ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం డైట్ ఛార్జెస్ పెంచడం జరిగిందో, ఈ డైట్ ఛార్జెస్ పెరగడంతో దాదాపుగా 7,65,707 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. అది ఎక్కిన 40% ఈ యొక్క డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఏదైతే పెరగడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే గత 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరి ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలకు అనుగుణంగా ఛార్జెస్ పెరగకపోవడంతో అక్కడ ఉండేటువంటి హాస్టల్ వార్డెన్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడి మరి
పిల్లల అర్ధాకలితో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కడుపు నిండా భోజనం ఉండాలి, తర్వాత వాళ్ళ మినిమం అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా చాలా అవసరమని పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఈరోజు డైట్ ఛార్జీలను కూడా పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి అలాంటి అర్ధాకలి అవస్థలు అవి లేకుండా ఇవన్నీ కూడా సకాలంలో మరి పిల్లలకు చేరే విధంగా నాణ్యతతో కూడినటువంటి భోజనాన్ని అందించడం, తర్వాత వాళ్ళకు అవసరమైనటువంటి కాస్మెటిక్స్ కూడా తీసుకునేటట్టుగా ఏర్పాటు చేయడం ప్రజాప్రభుత్వం యొక్క బాధ్యత అయితే వాటిని ఖచ్చితంగా విద్యార్థులకు రీచ్ అయ్యే విధంగా చూసుకోవడం మరి హాస్టల్ వార్డర్స్ యొక్క బాధ్యత, టీచర్స్ యొక్క బాధ్యత అని తెలియజేస్తూ విద్యార్థులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలను తెలియజేస్తూ పండగ ముందు దీపావళి అంటే చిన్నపిల్లలందరూ సంబరాలతో టపాకాసులు పేల్చుకుంటారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి కాస్మెటిక్స్ డైట్ ఛార్జీలతోటి ప్రతి విద్యార్థికి ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త కాబట్టి ఈ యొక్క శుభవార్తను అందించినటువంటి సీఎం గారికి ధన్యవాదాలు, నమస్కారం. భారత విప్లవోద్యమంలో ఎందరో అమరవీరులు భూమి కోసం, భక్తి కోసం, దేశ విముక్తి కోసం అనేక మంది కమ్యూనిస్టు విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారు. వారి ఆశయాలకై పోరాడాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. పాల్వంచలో అమరవీరులను స్మరిస్తూ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి బైక్ ర్యాలీగా అంబేద్కర్ సెంటర్ చేరుకుని సంస్మరణ సభ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వై శ్రీను, కె నరసింహారావు, ఎన్ భాస్కర్, మల్లేష్, కొమ్ము నాగయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, సంపత్, కుమార్, రమేష్, రామస్వామి, భీమా, వెంకన్న, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భూమి భక్తి దేశ విముక్తి కోసం అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ నవంబర్ 1 నుంచి 9 వరకు వర్ధన సభలు నిర్వహించాలని చెప్పి భావించింది. అందులో భాగంగానే ఈరోజు పాల్వంచలో కూడా సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే ఈ దేశంలో భూమి లేని వాళ్ళు 90% మంది ఉన్నారు. 10 మంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై ఉంది. కాబట్టి భూమి మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉండి ఈరోజు అనేక మంది భూమి లేని పేదవారిగా ఉన్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక అనేక మంది దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితి. కాబట్టి ఆ క్రమంలోనే సిపిఐఎం డెమోక్రసీ అందరికీ సమానంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాం. దీపావళి పార్టీ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించిన తర్వాత విజయ్ మద్దూరి నివాసం నుండి బయలుదేరారు. హైదరాబాద్ జన్వాడలోని రాజ్పాకాల నివాసంలో విజయ్ మద్దూరికి కోకైన్ పాజిటివ్ అని తేలింది. ముఖ్యమైన సాక్ష్యాలలో ఒకటైన విజయ్ ఫోన్ కోసం ఏసీపీ నార్సింగ్ సమక్షంలో పోలీసులు శోధించారు. కానీ అది పోలీసులకు సమర్పించబడలేదు. అంతేగాక అతను కూడా అందుబాటులో లేడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బావమర్ది రాజ్పాకాల A1 ముద్దాయిగా, విజయ్ మద్దూరి A2 నిందితుడిగా ఉన్నారు. వీరిద్దరూ ఎన్డీపీఎస్ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కిరణ్ లోగో అంటే ఫోన్ విషయంలో సోదాలు చేశారు. ఫోన్ విషయంలో సార్ ఫోన్ ఏమైనా సీజ్ చేశారా? దిస్ ఇస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ది సెర్చ్. ఓకే, అందుబాటులో ఉన్నాడా సార్ విజయ్? లేదు సార్. విచారణకి ఏమైనా పిలిచే అవకాశం ఉందా? పిలిచి ఎప్పుడు విచారించే అవకాశం ఉంది సార్? ఎందుకంటే కోర్టు ఆదేశాలు కూడా 2 రోజులు ఉన్నాయి కదా. పిలుస్తాం విచారణ. 31st వీళ్ళు విచారణకు వస్తున్నారా సార్? మేము విచారణకు పిలుస్తాం, వాళ్ళు వస్తున్నారా లేదని నాకు ఇప్పుడు తెలియదు. అంటే 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది కదా కోర్టు. దే ఆర్ హ్యావింగ్ ఇట్.
నేను మాట్లాడాల పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడాలి. ఎన్నికలలో సూపర్ 6లో ఇచ్చిన హామీ ప్రకారం దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నాయుడు నెరవేర్చారని తెలిపారు. మహిళలకు ఉచితంగా అందజేస్తున్నామన్న గ్యాస్ సిలిండర్లను దీపావళి కానుకగా అందజేశామన్నారు. అలాగే పెంచిన 4000 పెన్షన్ని లబ్ధిదారులకు ప్రతి నెల ఇస్తున్నామన్నారు. మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చామని అన్నారు. ఎలక్షన్లో ఇచ్చిన 6 గ్యారంటీలను మేము తప్పక అమలు చేస్తామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ శివనారాయణ, జిఎం వలస, ఎఫ్ఏసి తహసీల్దార్ ఫకీరు, కురుఫాం తహసీల్దార్ ఎం రావణమ్మ, ఎంపీడీఓ సాల్మన్ రాజ్, మండల కన్వీనర్ పాడి సుధా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన మాట బట్టి ఏవైతే మన మహిళలకు, మన అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేనిఫెస్టోలో భాగంగా మన సీఎం గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు నిజంగా మహిళలకందరికి కూడా దీపావళి కానుకగా మరి ఎవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ మరి ఏడాదికి 3 గ్యాస్ దిమ్మలు ఇస్తామని చెప్పారు. కాబట్టి మరి అదే విధంగా మాట తప్పకుండా అదే మాటతో మరి ఏ రోజైతే ఇలా చెప్పారో మరి అప్పటి నుండే ఎలక్షన్ లో మేము 6 గ్యారంటీలు అని చెప్పాము. 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరెవరైతే మన మహిళలు ఉన్నారో వారందరికీ గ్యాస్ ఈ ఏవైతే మనకి ఈ గ్యాస్ దిమ్మలు 3 గ్యాస్ దిమ్మలు ఇస్తామని చెప్పారు. అదే విధంగా ఈ రోజు అంటే ఒకటి మీరు దాని తర్వాత మళ్ళీ ఆ గ్యాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి అలాగా విడతలుగా మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకం కూడా మనం అందరం వినియోగించుకునే విధంగా చూడాలని మరి గొప్ప సంకల్పాన్ని తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా మరిన్ని ఇంకా ఏవైతే మేము మేనిఫెస్టోలో భాగంలో ఇస్తామని చెప్పినవన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు సాగుతున్నామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడం గారి చేతుల మీదుగా అందిస్తున్నారు. మేడం గారి చేతుల మీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్ని మేడం గారి చేతుల మీదుగా అందిస్తున్నారు లబ్ధిదారులకి. మేడం గారు చాలు అదే ఎన్యుమరేషన్ బ్లాక్లో ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. నూగూరు, వెంకటాపురం మండలంలోని బొల్లారం, నూగూరు, చొక్కాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుండి చేపట్టే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో భాగంగా హౌస్ లిస్టింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్లో ఒక ఇల్లు కూడా వదిలివేయకుండా ఇళ్ల జాబితా తయారీ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కరింగ్ వేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మాయి కొంచెం హెల్పింగ్ కాడ చెప్తారు ఫస్ట్ రోజు కదా సార్, కొంచెం వాళ్ళందరినీ అలర్ట్గా ఎక్కడ పేస్ట్ చేశారు పేస్ట్ చేసి ఇక్కడ అక్కడ ఏంటి పేరేంటి విలేజ్ ఎక్కడ ఉంది నెంబర్? మీరు ఆ షీట్లో ఉన్న నెంబర్ కనబడుతుంది. హౌస్ నెంబర్ ఒకటే ఉంది. ఇది ఉంది. మొత్తం ఇండ్ల సంఖ్య అనేది లేదు ఇప్పుడు మనకి తెలియదు కాబట్టి రాయట్లేదు. బట్ 150 అనుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి, నో ఇష్యూ. ఎక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది, నో ఇష్యూ. గుడ్. అంతే వస్తుంది సార్, తక్కువ కూడా రావచ్చు. ఒక ఇల్లా 2 ఇల్లా?
రాయాలి ఎక్కడ ఇంకో దాంట్లో వేస్తాం సార్, ఇంకో ఎన్యూరేటర్ ఇస్తుంది. ఎవరు ఆయన అంగడి వెంకటరామ్ సార్, అంగడి లీడర్ ఎక్కడున్నారు? ఇస్తాం సార్, అక్కడ సార్ విక్రమ్ చేయలేదు. రాయలేదు కదా. టోటల్ ఇల్లు వేసాక మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు పని చేస్తారు? వార్డ్ నెంబర్ ఏంటి రాయాలి, మరి ఇక్కడ రాసుకోవాలి ఫస్ట్. ఇది రాసుకోకుండా నువ్వు ఎందుకు మరి ఎందుకు? ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏటూరు నాగారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభల నిర్వహణ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వెంటనే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ప్రజల నుండి గ్రామాలలో పలు సమస్యలపై చర్చించారు. ప్రధాన సమస్యలు సైడ్ కాలువలు, రోడ్లు, మంచినీటి సరఫరా, కరెంటు సమస్య, ఊర్ల నుండి బస్సు రూటు నడిపించాలని కోరారు. అదేవిధంగా యువతకు డ్రైవింగ్ లైసెన్సులు అందించాలని కోరారు. వెంటనే స్పందించి ఆర్డీవీతో మాట్లాడి డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించడం కోసం కృషి చేస్తానని ఎస్ఐ తెలిపారు. మరియు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు శివ, మంజుల, రాజ్ కుమార్, రాములు, సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మాట్లాడతా ఈ మూట ఇప్పుడు సమస్య అందరితో మాట్లాడతా. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వస్తుందా? ఇది మెయిన్ సమస్య. నాలుగు ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలం వచ్చింది, వాటర్ కూడా బాగా ఇబ్బంది మొత్తం ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎలక్షన్ తర్వాత వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ లేవు కాబట్టి సర్పంచ్ ఫండ్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత సర్పంచ్ ఫండ్ వస్తుంది, ప్లస్ ఎంపీడీఓ ఫండ్ వస్తుంది. దాని ద్వారా డ్రైనేజ్ చేపిస్తుంది మేడం. సో మేడంతో కూడా మాట్లాడదాం. బస్సు కూడా ఏర్పాటు చేయాలి సార్. వచ్చే పైలకు చాలా మంది ఇబ్బంది అవుతుంది. ముసలిళ్ళకు, పిల్లలకు ఒక బస్సు ఏర్పాటు చేయాలి. బస్సు ఎక్కడికి అమ్మా? ఇక్కడ నుంచి నుండి ఇంకా బస్సు పోయేదా? ఏటున్నారం బుచ్చంపేట కమలాపురం రావణగూడెం పప్పాపురం అట్లా కమలాపురం. అందరికి బండ్లు ఉంటాయి కదా సార్, పిల్లలకు పోయే వాళ్ళకు, ముసలిళ్ళకి ఇబ్బంది అవుతుంది. బస్సు రామనగూడెం టు బుచ్చాపూర్ బస్సు. ఇప్పుడు మీరు బస్ స్టాండ్ నుంచి రామనగూడెం నుంచి ఇటు వచ్చి బుచ్చంపేట నర్సింగ్ సార్ వరకు వెళ్ళిపోయేది నుంచి. ఇంకోటి సార్, మన కర్ణిక రోడ్ ఎక్కి కదా ఈ సైడ్ మొత్తం చెట్లు ఉండేది, రోడ్ కనబడతారు, వచ్చే మనుషులు కనబడతారు. కొమ్మలు మొత్తం కొట్టియాలి. రోడ్డు అసలు మనం పోయలేదు, చాలా వరకు యాక్సిడెంట్ అక్కడే జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తమ్మలపేంట గ్రామంలో ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరుగుతుందన్న ఎమ్మెల్యే. హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క.
ఏవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.